స్వర్ణముఖి ఇసుక మాఫియాపై కంప్లైంట్ చేసేందుకు వచ్చిన రైతులు చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఆ బయటే నిల్చుని మాట్లాడుతుండగా సడన్ గా ఒక లారీ వచ్చి వాళ్ళ పైనుంచి దూసుకు వెళ్ళింది. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొట్టడంతో ఆ లారీ కింద పడి కొంతమంది, ఆ విద్యుత్ షాక్ తగిలి కొంతమంది, మొత్తం 20 మంది రైతులు చనిపోయారు. 25 మందికి పైగా గాయాల పాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, ఘటనా స్థలం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో అందిస్తారు. రాజు, ఘటన జరిగిన ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు అట్లాగే ఏర్పేడు మండలంలోని మునగలపాలెం ఈ రెండు ప్రాంతాల్లోనూ ఉద్రిక్త వాతావరణమే నెలకొన్న పరిస్థితి. అంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా అధికారికంగా 14 మంది చనిపోయినట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసిన, మృతుల సంఖ్య 20 ఆ పైనే ఉంటుంది అని చెప్పేసి గ్రామస్తులు కానీ లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. మనం ఈ లారీనే మనం పోలీస్ స్టేషన్ ముందు ప్రమాదానికి గురైనటువంటి లారీ దగ్గరే ఉన్నాము. ఈ లారీనే ప్రమాదానికి గురైంది. ఇది బెంగళూరు నుంచి సున్నప్రాయితో తీసుకెళ్తున్నటువంటి లారీ లోడు. ఇది 12:55 సమయంలోనే ప్రమాదానికి గురైంది. అంటే మునగలపాలెంకు సంబంధించినటువంటి రైతులు, ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఒకే డిమాండ్, అంటే ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇసుక మాఫియా పట్ల చర్యలు తీసుకోండి, ఇసుకను తరలించకుండా, అంటే పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న నేపథ్యంలో బోరుబావులన్నీ ఎండిపోతున్నాయి, మన పంటలు నష్టపోతున్నామని చెప్పేసి రైతులు మొరపెట్టుకునే ఈ రకంగా గత 15 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే పోలీసులు అండదండలతోనే కొనసాగుతుందని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆరోపణ కూడా స్పష్టమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు, ఎస్పీకి రిప్రజెంట్ చేశారు. ఈలోపే పెద్ద ఒక మృత్యువు లారీ రూపంలో వచ్చింది. ఏకంగా 20 మందిని పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే మనం చూడొచ్చు, ఈ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఒక జీపుని ఏదైతే సుమోని కొట్టేసిన తర్వాత ఒక విద్యుత్ స్తంభానికి తాకి ఈ విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ తీగలు ఒకసారిగా తెగిపడడంతో దాదాపుగా 20 మంది, అంటే ఇక్కడంతా మహిళా రైతులు కూడా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి దుకాణాలు, ఈ దుకాణాలే చూడొచ్చు మనం. ఈ దుకాణాల దగ్గర ఉన్నటువంటి అంటే ఒక చిల్లర దుకాణం, చిల్లర కొట్టు దగ్గర కూడా స్థానికులు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. వీళ్ళకు కూడా గాయాల పాలయ్యి మృత్యువాత పడినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా స్విమ్స్ లో 13 మృతదేహాలు ఉంటాయి. అట్లాగే రియా ఆసుపత్రిలో మరో మృతదేహం ఉంది. మొత్తం 14 మృతదేహాలను గుర్తించారు. ఈ దుకాణదారులంతా కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఒకటే, ఇసుక మాఫియానే ఎందుకు కారణము, తమ మృత్యువుకు లేదంటే రైతులు చనిపోవడానికి ఇసుక మాఫియా సృష్టించినటువంటి దారుణమే ఇదని చెప్పి స్పష్టం చేస్తున్న దుకాణదారులు కదా మీరు. ఏం జరిగింది, ఎన్ని గంటలు జరిగింది? ఇది సుమారు 12:30-1 గంట మధ్యలో జరిగిందనేది తెలిసింది. ఇక్కడ మా బంధువర్గం, మేము చాలా నిరుపేద కుటుంబీకులము, ఏదో బాటుకి తీసుకొని బతుకు తెరువు కోసము ఇక్కడ షాపులు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ ఘటన జరిగిన దీంట్లో ఆ షాప్లో ఉన్నటువంటి మహిళ కూడా మా బంధువు, ఆమె చాలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలై ఉండాది. ఈ పక్కన ఉన్నటువంటి షాపులు కూడా చాలా డ్యామేజ్ అయిపోయి సరుకులన్నీ ఈరోజు నష్టపోయి ఈరోజు తిండికి జరిగే పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. తిండికి కూడా జరగనటువంటి రైతులంతా కూడా వచ్చారు కదా, ఏం రిప్రజెంట్ చేశారు మీరు? గ్రామస్తులందరూ కూడా అంటే ఇసుక మాఫియాని కట్టడి చేయమని చెప్పేసి పోలీసులు అరికట్టమని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఈ పోరాటం వచ్చి దాదాపు 3 నెలలుగా జరుగుతుంది. 3-4 సార్లు ధర్నా చేయడం, అదేవిధంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇసుక మాఫియాకు సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ట్రాక్టర్ నంబర్లతో సహా స్టేషన్లో ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు అధికారులు పర్టికులర్గా సిఐ సాయినాథ్ గారు ఇసుక మాఫియాకి అండగా ఉండి ఈరోజు ఎస్పీ గారు